సార్ ఇట్లా తిరుక్కోండి సార్. ఇట్లా తిరిగితే కదా సార్. श्रीमान SVCR NCC 11 कैडेट्स आपका निरीक्षण करिए. हजरत सैल्यूट डाउन. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే పిఎం శ్రీనిధి కింద అంటే ఒక బ్యాంక్ తప్ప బ్యాంక్ ప్లేస్ లో శ్రీనిధి ఉంటుందన్నమాట. శ్రీనిధి కింద టైప్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా ఎవరైనా మేము ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ చేసుకొని ముందుకెళ్తాము, మాకు జాబ్ రాకపోతే ఏముంది, చాలా ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి ఒక్కటే బయ్యర్ అనే వాళ్ళు దొరికితే, మార్కెటింగ్ ఆపర్చునిటీ దొరికితే కనుక ఈరోజు చిన్నగా చేసిన వాళ్ళే రేపు ఎంతో పెద్ద ఎత్తుగా చేరే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ PMFMAని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇవి కాకుండా మా DRDO తరఫున చెప్పినా కూడా ఏంటంటే DRDOలో అంటే సభ్యులుగా ఉండి SHGలో సభ్యులుగా ఉన్న వాళ్ళకి చాలా రకాల ఆపర్చునిటీస్, ఒక బ్యాంకుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా లోన్ రావడానికి ఒక బ్యాంక్ లింకేజ్ కాకుండా మా దగ్గర CAF అని, శ్రీనిధి అని, ఇవన్నీ. శ్రీనిధి అంటే ఏంటంటే మేము ఈ వ్యాపారం చేసుకుంటే మనం ముందుకు వస్తే జనరల్గా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ముందు 5 లక్షలే ఉండేది, దాన్ని ఇప్పుడు 8 లక్షల రూపాయలు చేశారు. 8 లక్షలతో పాటు వ్యాపారం చేసుకుంటామంటే అడిషనల్గా 2 లక్షల రూపాయలు, అంటే ఒక గ్రూప్లో మ్యాక్సిమంగా 3కి 2 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా ఉపయోగించుకొని, ఎందుకంటే మేము పిల్లలము, మేము చదువుకున్నాం, మేము జాబే చేయాలి అంటారు. సో జాబ్ చేయాలి అంటే నాకు 10,000 సరిపోదు, నెలకొచ్చే డబ్బులు సరిపోదు అంటారు, 15,000 సరిపోదు. కరెక్టే, ఇప్పుడున్న ఖర్చులకి వీటికి సరిపోకపోవచ్చు. అడిషనల్గా ఇలాంటి వ్యాపారాలు పెట్టుకొని అడిషనల్ వర్క్ చేసినా కూడా మనకి మంచి అవకాశాలు ఉంది. సో ఈ ఏ శ్రీనిధి అయితే నేను చెప్తున్నానో దానికి కేవలం 48 గంటలు, మనం అప్లై చేసుకున్న రోజు నుండి జస్ట్ 48 గంటల్లో లోన్ అమౌంట్ మన అకౌంట్లో అడ్జస్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇంత సరళమైన పద్ధతిలో లోన్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ముద్రా లోన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. పని వాళ్ళు దొరక్క ఏం చేస్తున్నారంటే ఈ రోబోస్కి ట్రైనింగ్ ఇచ్చి ఇంటి పని అంతా కూడా అవి చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మీరు చాలా ఇళ్ళలో చూసింటారు, ఒక చిన్న రౌండ్గా ఉండే ఒక మిషన్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఏం చేస్తారంటే దాన్ని ఆన్ చేసి పెట్టేస్తే అది టోటల్గా ఇల్లంతా కూడా ఫస్ట్ ఊడ్చేసి కొంచెం తర్వాత మాప్ పెట్టేసి అది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి మూలలో కూర్చుంటుంది అంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా ట్రైనప్ కూడా చేశారు, ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసుకునే టైం ఉండదు అనేసి. ఇలాంటివి చాలా వచ్చేసాయి. ఆ విధంగా మన కంట్రీస్లో కూడా రాను రోబోస్ని తీసుకురావాలనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి సో ఇక్కడ కూడా ఏమంటే ఈ రోబోస్కి ట్రైనింగ్ అనే ఉద్దేశంతో చాలా కంపెనీలు కూడా మనల్ని అప్రోచ్ అవుతున్నాయి. సో ఎక్కడ వాళ్ళు ఏ పని చేసినా కూడా, ఇంటి పని చేసుకున్నా లేదా ఎక్కడో ఒక చోట, ఇప్పుడు గార్మెంట్స్ ఉన్నాయి, గార్మెంట్స్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అడిషనల్గా ఏం చేస్తారంటే హెడ్ మౌంట్ అనేసి జస్ట్ తలకి ఒక చిన్న కెమెరా టైప్లో ఉండి తలకు మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు చేసే పని రెగ్యులర్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.
చేసుకుంటూ ఉంటే ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా రికార్డ్ చేసుకుంటారనమాట. సో అది రికార్డ్ చేసి సెల్ ఇక్కడ ఇచ్చేసుకుంటారు కాబట్టి అది రికార్డింగ్ అంతా అవుతుంది. సో దాన్ని సెండ్ చేస్తే వాళ్ళకి అడిషనల్గా కూడా గంటకి 150 నుండి కొన్ని అంటే క్లారిటీ ఉన్న వీడియోస్ కనుక పోతే 300 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్ ఇన్కమ్ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక 2-3 కంపెనీలు కూడా అప్రోచ్ అవుతున్నాయి. సో అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుందని ఇంట్లో ఉండి చేసుకుంటే కూడా వాళ్ళ ఇంట్లో వంట చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇలాంటి పనులు చేసుకుంటే కూడా వాళ్ళ హెడ్ మౌంట్ పెట్టుకొని పని చేసుకుంటూ వస్తే కూడా అడిషనల్ డబ్బుల కింద వాళ్ళకి 15,000 నుండి 20,000 రూపాయలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మా డిఆర్డీఏ వాళ్ళకు తెలుసు, ఏపీఎంస్కి సీసీలకు కూడా వాళ్ళ అడ్రస్లు కానీ ఇవి కానీ తెలుసు. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు కూడా మీకు ఆపర్చునిటీస్ చూపించే అవకాశం ఉంది. వాళ్ళకి ట్రైనింగ్స్ కావడం అనే 2 విషయాలపైన వాళ్ళకి కొందరికి అవగాహన ఉండదనే కారణంతో ఈరోజు కార్పొరేషన్ తరఫున ప్రతి జిల్లాలో కూడా రెండు చోట్ల ఇలాంటి స్కిల్ అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ కల్పించే విధంగా మేళాలు నిర్వహించాలని మాకు ఆదేశాలు ఉన్న కారణంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పలమనేరు నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ అమర్నాథ రెడ్డి గారికి, అదేవిధంగా స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు బాబు గారికి, వేదికను అలంకరించిన నాతోటి అధికారులకి, ముఖ్య ప్రజాప్రతినిధులకి, ఇక్కడ హాజరైన అందరూ పార్టిసిపెంట్స్కి, పత్రిక మరియు మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మొదటగా స్కిల్ విషయానికి వస్తే గవర్నమెంట్ తరఫున చాలా స్కిల్స్ డెవలప్మెంట్ కోసము చాలా డిపార్ట్మెంట్స్ కూడా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి గుణశేఖర్ రెడ్డి గారు కూడా మీకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా సీడాప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ సీడాప్ అనే ప్రోగ్రాంలో ఏంటంటే డిఫరెంట్ స్కిల్స్ వాళ్ళకి ఇంగ్లీష్ అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకునే దగ్గర నుండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే దగ్గర నుండి, నర్సింగ్ కోచింగ్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా ఈ సీడాప్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా చోట్ల ఎలివేట్ కాకుండా చాలా మందికి తెలియని పరిస్థితిలో ఉంది. బట్ ఇక్కడ ఇదేంటంటే మేము ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక సీడాప్ తరఫున ఒక జేసీఓ అనే వాళ్ళు ఉంటారు. ఆ జేసీఓ నెంబర్ కూడా అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే ఈ ట్రైనింగ్స్ అన్నిటినీ కూడా 45 రోజుల నుండి 90 రోజుల వరకు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. టోటల్గా కూడా ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి లాస్ట్లో కొన్ని ఇదే విధంగా కొన్ని కంపెనీస్ తరఫున కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి సీడాప్ తరఫున ఈ ఆపర్చునిటీ అంటే స్కిల్ ఇవ్వడము, జాబ్ ఇవ్వడము రెండు కూడా ఇక్కడ క్యాష్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని కూడా మేము మొబిలైజ్ చేసి చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీస్ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా తర్వాత కొంతమంది ఏంటంటే మాకు చదువుకున్నాము, జాబ్ రాలేదనే నిరుత్సాహంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ విధంగా ఉండకుండా చేయడానికి ఏంటంటే ఇండియన్ బ్యాంక్ తరఫున ఆర్సెటి అనేది రన్ అవుతుంది. ఈ ఆర్సెటి కింద ఏంటంటే ఎవరైతే ఉమెన్ ఉండి వాళ్ళకి 18 years ప్లస్ నుండి వాళ్ళకి ఏదైనా నేను స్కిల్ నేర్చుకోవాలి అని ఉంటే వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే 10 to 5 ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ప్రస్తుతం చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో మాత్రమే రన్ అవుతుంది. సపోజ్ వాళ్ళకి ప్రతి దీంట్లో కూడా టైలరింగ్ నేర్చుకోవాలి, బొట్టికి ఇది నేర్చుకోవాలి, అల్లికలు నేర్చుకోవాలి, కుట్లు నేర్చుకోవాలంటే సపోజ్ ఇప్పుడు పలమనేరులో ఒక బ్యాచ్ 30 నుండి 35 మంది కనుక ఒక బ్యాచ్ కనుక క్రియేట్ అయితే వాళ్ళే వచ్చి ఇక్కడ మనం ఒక ట్రైనింగ్ సెంటర్ ఎక్కడైనా కూడా ఒక హాల్ మాట్లాడి ఇవ్వగలిగితే ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, టీతో పాటు వాళ్ళే సప్లై చేసి టోటల్గా ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కూడా అందులో ఈ కార్ డ్రైవింగ్, చాలా మందికి డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి కార్ డ్రైవింగ్ కూడా ఇందులో 45 days అనేది ఉచితంగా 30 నుండి 45 days అనేది ఉచితంగా కూడా నేర్పించడం. కాబట్టి ఆర్సెటి తరఫున చాలా స్కిల్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక కొంతమంది ఏంటంటే మేము బాగా చదువుకున్నాము, జాబ్ రాలేదని నిరుత్సాహంతో కొన్ని
ఏమి రాలేదు, మా లైఫ్ జీరో అయిపోయిందని చాలామంది అలా కామ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎక్కడా కూడా జాబ్ రాలేదని ఎవ్వరూ నిరుత్సాహపడనవసరం లేదు. ఈ రోజు కూడా మేము 12 కంపెనీలను కూడా పిలిపించడం జరిగింది. సో ఇక్కడ జాబ్ రాకపోతే ఇంకొక ఆపర్చునిటీస్ వెతుక్కుంటా పోవచ్చు. ఎందుకంటే మనిషి ఆశాజీవి కాబట్టి ఆశ అనేది పెట్టుకుంటేనే లైఫ్లో ముందుకెళ్తాం కాబట్టి ముందుకెళ్ళచ్చు. అయితే ఇది కాకుండా ఏంటంటే ఒకవేళ జాబ్ రానప్పుడు వాళ్ళకి స్వయం ఉపాధి కింద మనము బ్యాంకు నుండి ముద్రా లోన్ తీసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ కింద కూడా లోన్స్ దాదాపుగా 1100 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ఎంఎస్ఎంఈ కింద కూడా లోన్స్ ఉన్నాయి. అదేవిధంగా పిఎంఈజీపీ ప్రోగ్రామ్ కింద కూడా 35% సబ్సిడీ అమౌంట్తో వాళ్ళకి లోన్, అంటే బ్యాంకు ద్వారా లోన్ రావాలి. సో వాడికి కూడా నేను ఈ వ్యాపారం చేసుకుంటానంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ లోన్స్ కూడా ఇచ్చే విధంగా ఇవ్వచ్చు. అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈ ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించి ఏ లోన్ కావాలన్నా కూడా పిఎంఎఫ్ఎంఈని అప్రోచ్ కావచ్చు. ఇందులో కూడా 35% మనకి సబ్సిడీతో రావడం జరుగుతుంది. ఇందులో కూడా దాదాపుగా 400 రకాల బిజినెస్లు కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పుడే చాలామంది ఎవరైతే ఉద్యోగం ఇవ్వాలని ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు కానీ, అదేవిధంగా ఇక్కడ వేదిక పోయినటువంటి పెద్దలు చాలా విషయాలు ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ 3-4 రోజులు అంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే నెక్స్ట్ డేనే మనకు ఆ ఫలితాలు రావు కాబట్టి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి మనకు రావాలంటే కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఏదైనా ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే కొన్ని రోజుల పాటు ఆ యొక్క ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు కొనసాగితే గతంలో చేసిన పనులన్నీ కూడా కంటిన్యూ చేయగలిగితే ఆ ఫలాలు మనం అందించేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 14-19లో ఆయన చేసినటువంటి పనులు 19-24లో నాశనమైనాయి కాబట్టి ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఆర్థికంగా విధ్వంసాలు జరిగాయి. అదేవిధంగా 19-24లో కూడా చంద్రబాబు నాయుడు గారే కానీ ముఖ్యమంత్రిగా కానీ ఆ రోజు మనం చేసుకోగలిగినంటే అవన్నీ కూడా కంప్లీట్ అయి ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా రెవెన్యూ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు 24 నుంచి ఆయన కష్టపడి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి తెస్తా ఉన్నారు. ఈ ఫలితాలు కావాలంటే కొన్ని రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం, ఆయన కోసం కాకపోయినా మన యువకుల యొక్క భవిష్యత్ కోసం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఎవరైనా డైరెక్ట్గా మేము ఎంటర్ప్రీనర్ అవుతాం, ఖచ్చితంగా మేము స్వయంగా కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోగలమంటే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క బైపాస్ రోడ్లోనే మళ్ళా కూడా ఈ యొక్క చిన్న ఇండస్ట్రీస్కు వాళ్ళకు కావాల్సినటువంటి సైట్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఈ వెల్డర్స్ కానీ చిన్నవి టెక్నికల్గా ఐటీఐ చేసిన వాళ్ళు సొంతంగా మీరు కానీ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా అవకాశాలు దొరుకుతాయి. యువకులు మీరు ఎవరైనా ముందుకు వస్తే ఆ కార్యక్రమాలను కూడా చేస్తాం. ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమానికి దాదాపు 18 మంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మేము ఉద్యోగాలు ఇస్తామని వచ్చారు. వాడికి సంబంధించి మా వాళ్ళు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా సెలెక్ట్ చేసి మీకు పనికొచ్చేటువంటి స్కిల్స్ తీసుకోండి. ఆ స్కిల్స్ ఏవి లేవో మళ్ళా కూడా ఒకసారి మా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తే వాటికి సంబంధించి ఏ రకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ప్రమోట్ చేయాలనేది సీడప్ ద్వారా కూడా మళ్ళీ ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ పెద్దలు మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ అవసరం అనేది నేను మొట్టమొదటిగా ఈ యొక్క 2024లో శాసనసభ్యుడైతేనే ఫస్ట్ ఫోకస్ దానిపైనే పెట్టా. ఎందుకంటే ఈరోజు చెప్పే ప్రయత్నం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. గతంలో నేను 2014-19 మధ్యలో ఆ రోజు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆ రోజే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి ఈ ప్రాంతం కరెక్ట్ అయిన ప్లేసు,
ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ కావాలంటే అది దాదాపు 3-4 సంవత్సరాలు డ్రాగన్ అయ్యి 2018లో మనం రాస్తే 2023, 22, 23, 24 మధ్యలో ఒక స్కిల్ డెవలప్మెంట్ది 250 కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేసి వచ్చింది. ఆ కార్యక్రమాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే దాన్ని కొప్పర్తికి తీసుకెళ్లారు. ఆ కొప్పర్తిలో ఆ రోజుకి ఇండస్ట్రీస్ ఏం లేవు. ఆ ప్రాంతంలో దానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అక్కడ పెడితే చుట్టుపక్కల ఫీడింగ్ లేదు. దానివల్ల అది కరెక్ట్ అయిన ప్లేస్ కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి శాసనసభ్యుడిగా నా ప్రమాణ స్వీకారమైన వెంటనే ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టా. ఈ విధంగా గతంలో చేశాం. ఈరోజు దాదాపు 250 కోట్లతో మరి ఆ యొక్క కార్యక్రమం వచ్చింది. పలమనేరులో నా దగ్గర ల్యాండ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు 25 ఎకరాలు కావాలంటున్నారు. 25 ఎకరాలు కూడా రెడీగా ల్యాండ్ నేను ఇవ్వగలను. అది కొప్పర్తి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిని కూడా నేను కోరడం జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాల్లో అది పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లోనే ఉంది. ఇప్పుడు దాకా కూడా ఎక్కడ దాన్ని చేసే ప్రయత్నం చేయలేదు. కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి ప్రభుత్వ పరంగా ఇక్కడ మీ ప్రతినిధిగా ఈ ప్రాంతంలో దాని అవసరాన్ని బట్టి నా ప్రయత్నం నేను చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కూడా చేస్తా. అటువంటి కార్యక్రమాన్ని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాంతానికి వస్తే పూర్తిగా స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చినా కూడా ప్రైవేట్ టెక్నికల్ కోర్సెస్ మరి ఐటీఐ కోర్సెస్ చేసేటువంటి ఎవరున్నా ముందుకు వస్తే ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకు కావాల్సినటువంటి లైసెన్స్ని కూడా తీసివ్వడానికి ఈరోజు అధికారం కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం అనేది స్కిల్ డెవలప్మెంట్కు ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. అది ఉంటేనే ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకంతా కూడా స్కిల్స్ మనం పెంచుకోగలిగితే వాళ్ళే ఈరోజు ఎవరైతే ఇండస్ట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చినారో వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వచ్చి మనల్ని పిలుచుకొని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. స్కిల్స్ లేకపోతే మనం ఏం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్కు అదేవిధంగా పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆ రోజు అందరికీ తెలుసు. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఆ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చాం కాబట్టి కొంత మనము ముందుకు వెళ్ళగలిగాం. యువతకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం ఆ రోజు చేయగలిగాం. అయితే మరి 19 నుంచి 24 దాకా పూర్తిగా కూడా అవి అన్యాయం అయిపోయినాయి. పూర్తిగా దానిపైన ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఫోకస్ లేదు. ఆ రోజు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉన్నాయో వాళ్ళను భయప్రాంతులు చేసి బెదిరించి బయటపోయే ప్రయత్నం చేశారు. ఈరోజే అమర్రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో. అమర్రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు ఏ ఇండస్ట్రీ పెట్టినా ఈ జిల్లాలో పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే నేను పుట్టిన జిల్లా కాబట్టి రామచంద్ర నాయుడు గారు నేను ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఈ యొక్క చిత్తూరు జిల్లాలోనే పెట్టాలని చెప్పి మొదటి నుంచి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టే ప్రయత్నం ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నారు. అయితే 2019 నుంచి 24 మధ్యలో ఆ ఇండస్ట్రీని ఆ రోజు చాలా ఇబ్బందులకు ఆ రోజు ప్రభుత్వ పరంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందుల వల్ల దాదాపు 9,000 కోట్ల రూపాయలు తెలంగాణకి వెళ్ళిపోయాయి. ఆ రోజు ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఎక్కడో బయట చెప్పాల్సిన పనిలే, మన పక్కనే మన కండ్లకు కనపడేటువంటి కార్యక్రమం. ఆ రోజు కియా ఇండస్ట్రీస్ తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల భయానికి మొత్తం కూడా తమిళనాడుకు యాన్సిలరీ కూడా అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి. దాదాపు 3-4 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పక్కకి వెళ్ళిపోయాయి. అంటే ఆ రోజు ఒక భయానకమైనటువంటి వాతావరణం 2019-24 మధ్యలో ఉంది. ఆ తర్వాత 24లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతూ మళ్ళీ ఆ యొక్క భయాన్ని పోగొట్టి ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా యువత రేపు మీకు అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన. ఒక పక్క రాష్ట్రానికి ఆదాయం తెచ్చేది, దాని ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ రాష్ట్రానికి వచ్చిన, ఇంకొక పక్క ఆ ఉపాధి అవకాశాలు అనేటివి ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కూడా ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు
24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు స్టేట్ అంతా కూడా మరి ఈ 5 ఏళ్లలో ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ పెట్టుకుంటే దాదాపు 16 నుంచి 6 లక్షలు దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే మరి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినటువంటి అవకాశాలు ఈరోజు మనకు ఉన్నాయి. ఉద్యోగం కావాలంటే మన దగ్గరలో ఉండేటువంటి ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయనేది చాలా ముఖ్యం. దానికి అనుగుణంగా మన స్కిల్స్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గరలో ఒక రకమైన పరిశ్రమ ఉండి వేరే రకమైనటువంటి స్కిల్స్లో మనం తయారైతే దగ్గరలో మనకి ఎక్కడ వాడు ఇచ్చేటువంటి జీతానికి బయట సుదూరంగా పోయి పనిచేసేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో, ఏ రకమైనటువంటి స్కిల్స్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమో వాటిపైన ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఖచ్చితంగా కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అదే కాకుండా పరిశ్రమలే కాకుండా అప్పుడే వేదిక పైనటువంటి సోదరులు 2-3 మాటలు చెప్పారు. ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలే కాకుండా స్వయంగా అంటే మీరే ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగడానికి ఈరోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఉన్నతి ద్వారా కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, రకరకాలైనటువంటి వాటి ద్వారా ప్రభుత్వం నుంచి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడైనా నాకు ఉద్యోగము దొరకలేదో రాలేదని బాధ లేకుండా మీరే స్వయంగా ఎదగడానికి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. అందున మనమున్నటువంటి ప్రాంతం ఈరోజు మన పలమనేరులో ఇది రైట్ ప్లేస్. ఎందుకంటే చుట్టుపక్కల అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ దాదాపు కర్ణాటక మన ఊరికి దగ్గరకు వస్తూ ఉంది. మనకి ఈరోజు ఎక్స్ప్రెస్ వే ప్రమాణంగా 3/4 గంట 1 గంటలోనే మనం హొస్కోటకు పోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హొసూరు కూడా మనకు దగ్గరే ఉంది, కృష్ణగిరి దగ్గర ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన 4 రోడ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు పార్లే కానీ వాటన్నీ కూడా 4 రోడ్లో ఉన్నాయి. కిందకు ఘాటు దిగుతానే అమర్రాజా ఇండస్ట్రీస్ కానీ రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. జిల్లాకు పోతే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 తిరుపతిలోనే పనిచేస్తూ ఉంది. ఇంకొక పక్క శ్రీ సిటీ ఉంది. ఇటు పక్క అటు తమిళనాడు కర్ణాటకకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ దానికి సంబంధించినటువంటి స్కిల్స్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అనేది రాకుండా స్వయం సహాయకంగా మీరు డైరెక్ట్గా కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన పలమనేరులోనే బైపాస్ పక్కనే మనం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా దాదాపు 1 కోటి రూపాయలతో ప్లగ్ అండ్ ప్లే కింద అంటే కన్స్ట్రక్షన్ కూడా దాదాపు మనమే పూర్తి చేసి రెడీ. మీరు ఏమైనా ఒక పరిశ్రమ పెట్టాలన్నా చిన్నపాటి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించో లేదంటే మనకు కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి అవకాశాలు మనకు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీతో కూడా డైరెక్ట్గా కట్టి మీ చేతికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఈరోజు దాని రెంటెడ్ పర్పస్ కిందనా లేదంటే డైరెక్ట్గా సేల్ పర్పస్ కిందనా అనేది ఇంకా ఏపీఐసీలో నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఆ రెంటెడ్ పర్పస్ కింద అయితే ఆ రెంట్ కట్టుకొని మీరే అక్కడ ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా చేసుకోవడానికి దూరం కూడా పోవాల్సిన పని లేదు. మన బైపాస్లోనే కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. ఇంకొక 3-4 నెలల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. దానికి ఎదురుగానే గతంలోనే మనం ఏదైతే చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో మనం అక్కడ ప్లాటింగ్ అలాట్ చేసాం. ఈరోజు మళ్ళీ మన దండ్రాస్పల్లిలో మనకు వచ్చినటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించి చాలా పెద్ద ప్లాటు భారతదేశంలోనే 2 వస్తే ఆ 2 మనకు దండ్రాస్పల్లిలో ఒకటి తెచ్చుకున్నాం. అక్కడ కూడా వేకెన్సీలు ఉన్నాయి. మీరు ఎవరైనా చేసుకోగలిగితే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అక్కడ మీకు డైరెక్ట్గా చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.